నవంబర్ 9 నుండి నవంబర్ 15 వరకు సింహ రాశి వారపు రాశిఫలాలు. ఈ వారం, మీరు మీ అసోసియేషన్ పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఎందుకంటే మీ కంపెనీలోని కొంతమంది స్వార్థపరులు మిమ్మల్ని ఒత్తిడికి గురిచేసే అవకాశం ఉంది. ఈ కారణంగా, మీరు సరిగ్గా తినలేకపోతారు. ఈ వారం మొత్తం అదృష్టం మరియు అదృష్టం మీ వైపు ఉంటుంది. అందువల్ల మీరు ఏ పనిలోనైనా తొందరపడవద్దని, ఓపికగా ఉండాలని మరియు మీ డబ్బును ఏ పెట్టుబడిలోనైనా పెట్టుబడి పెట్టమని సలహా ఇస్తారు, జీవిత ప్రక్రియపై ఆధారపడటం ద్వారా మాత్రమే. ఈ వారం, మీరు కుటుంబం కోసం కొత్త ఇల్లు కొనవచ్చు లేదా మీ పాత ఇంటిని అందంగా మరియు క్రమబద్ధంగా చేయడానికి నిర్ణయం తీసుకోవచ్చు. మీరు మీ డబ్బులో కొంత భాగాన్ని గృహోపకరణాల కోసం కూడా ఖర్చు చేస్తారు. కానీ ఇది మీ ఆర్థిక పరిస్థితిని ప్రభావితం చేయదు, కానీ మీరు కుటుంబ సభ్యుల గౌరవాన్ని పొందడంలో విజయవంతమవుతారు. ఈ వారం మీ సృజనాత్మక సామర్థ్యంలో భారీ తగ్గుదల కనిపిస్తుంది, తద్వారా మీరు మెయిల్, ఇంటర్నెట్ మొదలైన మాధ్యమాలను ఉపయోగించకుండా మీ ఉన్నతాధికారులను మెప్పించడంలో విఫలమవుతారు. ఇది మీ ప్రమోషన్ను ప్రభావితం చేయడమే కాకుండా, మీ కెరీర్ వేగాన్ని కూడా తగ్గిస్తుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు, ఈ వారం వారి అదృష్టం కంటే, వారి కృషిపై ఎక్కువ ఆధారపడాలి. ఎందుకంటే అదృష్టం మీకు అన్ని సమయాలలో మద్దతు ఇవ్వదని మీరు కూడా బాగా అర్థం చేసుకున్నారు, కానీ మీరు చనిపోయే వరకు మీ విద్య మీతోనే ఉంటుంది. అందువల్ల, కేవలం అదృష్టం మీద కూర్చోవడం ద్వారా, మీరు సమయం వృధా చేయడం కంటే ఎక్కువ ఏమీ చేయలేరు. అటువంటి పరిస్థితిలో, గడిచిన వాటిని మరచిపోండి మరియు ఈ రోజు నుండి, మీ కృషితో వేగవంతం చేయండి. ఈ వారం, మీ కుటుంబం పట్ల మీ జీవిత భాగస్వామి యొక్క ప్రవర్తన మీకు గర్వంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఈ సమయంలో, మీ భాగస్వామి ఇంట్లో పెద్దలకు శ్రద్ధగా సేవ చేస్తున్నట్లు మీరు చూసినప్పుడల్లా, మీ ఆకర్షణ వారి పట్ల మరింత పెరుగుతుంది. ఈ వారం శని చంద్రునికి సంబంధించి 8వ ఇంట్లో ఉన్నందున, మీరు ఇతరులతో మీ సహవాసం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ వారం పరిహారం, ఆదిత్య హృదయం అనే పురాతన వచనాన్ని ప్రతిరోజూ జపించండి.